టీవీ7 న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఐటీడీఏ కార్యదర్శి, ఐటీడీపీ కార్యదర్శి దూదేకుల దస్తగిరి పట్టణంలోని 2వ వార్డు కొండపైన వెలసిన శ్రీ నరసింహస్వామి ఆలయానికి మోకాళ్లపై నడిచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలు మరియు యువత భవిష్యత్తు కోసం నారా లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, వారి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని అన్ని సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తున్నారని, వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాలని భగవంతుని ప్రార్థించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని, అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని, భవిష్యత్తులో గిద్దలూరు అభివృద్ధి పదంలో ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 2వ వార్డు కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు దుత్తా బాల ఈశ్వరయ్య మరియు పిడతల రవి తదితరులు పాల్గొన్నారు. ఆ ముస్లాం చెప్పు కూర్చున్నాయని ఎక్కలా కదా మేము బంకామే మా కూర్చున్నాయని చెప్పమ్మా ముస్లాం మళ్ళీ వస్తాం. ఉన్నావు ఆయిడా మళ్ళీ అడిగి బంద్ చేయాలి ఫోటో తీస్తాను.